ఖమ్మం కలెక్టరేట్లో పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల సమీక్షతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చర్చించుకోవడం కోసం జిల్లా అధికారులతో పాటు పాలేరు నియోజకవర్గ అధికారులు కూడా ఇంతకుముందు సమీక్ష జరుపుకోవడం జరిగింది. ఈ సమీక్షలో గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో భాగస్వాములు ఎవరు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు సహకరించిన అధికారులు ఎవరు, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు చేపట్టడానికి సమీక్ష జరపలేదు. ఆనాడు ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజలకు చేసిన వాగ్దానాలే కాకుండా ప్రజలతో వాళ్ళకు ఉన్న లింకు ఎలా అయితే డిస్కనెక్ట్ అయిందో అనేక ఆశలతో అనేక ఆలోచనలతో ఈ ఆశలు ఆలోచనలు పూర్తి కావాలంటే ఒక ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యపడుతుంది అని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో ఈ 6 గ్యారెంటీలు సామాన్య ప్రజల ఇంటి చెంతకి చేరతాయని నమ్మి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. వాటిలో భాగంగా నా నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో తప్పులని దిగ్చేయటం ఒకటే కాకుండా తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలనే ఏజెండానే కాకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఈ ప్రభుత్వ భవిష్యత్ కార్యరూపం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇందాక ఒక పాలేరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకి అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కలెక్టర్ గారు సిపి గారితో కూర్చొని చర్చించిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. ప్రజా ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యం ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. స్వేచ్ఛగా ఏదైతే 7వ తారీఖు మధ్యాహ్నం 1:04 ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన లగాయతు ఇనుప కంచెలతో బంధించిన ప్రగతి భవనం దగ్గర నుంచి లగాయతు ప్రజలకు సెక్రటేరియట్ లో సామాన్య ప్రజలకు ప్రవేశం లేని సందర్భం గత ప్రభుత్వంలో ఉన్న దానిని మరిపించే విధంగా తీసుకున్న నిర్ణయాలకు లగాయతు స్పాట్ లో తీసుకునే అనేక నిర్ణయాలు గౌరవ మా ముఖ్యమంత్రి గారు